ఓం శ్రీ గణేశాయ నమః. సింహావలోకనం. సింహావలోకనం అంటే గతించిన కాలం, జరిగిన సంఘటనలు లేదా చేసిన పనులను వెనక్కి తిరిగి సమీక్షించుకోవడం లేదా పునరాలోచన చేసుకోవడం అన్నమాట. నా తోబుట్టు దుర్గక్క పిల్లలు రేఖ, రవి, నా బావమరిది కుమార్తె సింధుల ప్రేమపూర్వక ఆహ్వానంతో నేను, నా భార్య భానుమతి జూలై 2వ తేదీ 2025న అమెరికా చేరుకున్నాం. అక్కడ 2.5 మాసాలు ఉండగా ఇంట్లో ఉన్న సమయంలో బంధుమిత్రులను తలుచుకుంటూ నా జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను సరదాగా పద్య రూపంలో రాయాలనే ఆలోచన కలిగింది. అది కార్యరూపం దాల్చగా వివరణ అవసరం లేకుండా అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో 108 తేటగీతి పద్యాల్ని రాశాను. ఇకపోతే నా తెలుగు భాషా పరిజ్ఞానం 7వ తరగతి వరకు చదివిందే. 6, 7 తరగతుల్లో మా తెలుగు మాస్టారు శ్రీ సీతారామ శాస్త్రి గారు బోధించిన తెలుగు వ్యాకరణం, ఛందస్సు 60 ఏళ్ళు గడిచినా మర్చిపోకుండా నేను ఈ పద్యాలు రాశానంటే అది మా గురువుగారి అసాధారణ బోధనే. ఆయన నాకు చిరస్మరణీయుడు. డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు అమెరికాలో మా మురళీరేఖల ఇంట్లో పరిచయం అయినప్పుడు ఇదివరలో నేను రాసిన 2 పద్యాలు చూసి వాటిలో యతిమైత్రి కుదరలేదని చెప్పి నాకు యతిమైత్రిపై అవగాహన కలిగించారు. అది పద్యాలు రాయడానికి ఉపయోగపడింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా సహోద్యోగి నెహ్రూ గారి మిత్రులు కేవిఎన్ చారి గారు నా పద్యాలను సవరించి వాటిని ప్రచురించడానికి సహకరించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. శిఖా శివరామకృష్ణ.